హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ కుమార్ బ్లాగ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు తిమ్మరాజుపల్లి టీవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎలా జరిగిందో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. అంతకంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తిమ్మరాజుపల్లి టీవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లోని రామానాయుడు స్టూడియోలో జరిగింది. ఇలా మొత్తం డెకరేషన్ చేసి అయితే ఉంచారు. మనం ఇప్పుడు లోపలికైతే వెళ్తున్నాము బైక్లో. లోపల మనకు పెద్ద పెద్ద ఫ్లెక్సీ బోర్డ్ తోటి మనకి ఇలా అయితే కనిపిస్తున్నాయి. ఏదో ఒక పెళ్ళికి వచ్చినట్టు అయితే ఉంది, ఫంక్షన్కి వచ్చినట్టు నాకైతే అనిపిస్తలేదు. చాలామంది వచ్చారు, దాదాపుగా 300 మంది పైగా వచ్చినారు. ఆల్రెడీ ఫంక్షన్ అయితే జరుగుతుంది. నేను పోయే సమయానికి మనకు స్పెషల్ ఎంట్రీస్ కూడా ఉంటాయి. హీరో హీరోయిన్ రావడానికి ఇలా ఉంటుంది. ఫంక్షన్లో ఏంటంటే తిమ్మరాజుపల్లి టీవీకి వర్క్ చేసిన వాళ్ళందరూ సినిమా గురించి అయితే మాట్లాడుతున్నారు. వాళ్ళ అనుభవాలు చెప్తున్నారు, ఈ సినిమాలో ఎలా వర్క్ చేశారు అనేసి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీడియాకి థ్యాంక్ యూ సో మచ్. పేరున థ్యాంక్ యూ సో మచ్. నేను ఈ ఫిల్మ్కి కాస్ట్యూమ్ డిజైనర్గా చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ కిరణ్ అబ్బవరం సార్ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్. థ్యాంక్ యూ ఎందుకంటే 2 రీజన్స్ అండి. ఒకటి, ఫిల్మ్కి కాస్ట్యూమ్ డిజైనర్గా ఆపర్చునిటీ ఇచ్చినందుకు, అండ్ సెకండ్ వన్ ఇస్ మీ బీయింగ్ ఎ జెన్జీ అండ్ ఎక్స్పీరియన్సింగ్ ఆల్ దిస్ థింగ్స్ అండ్ సిచ్యువేషన్స్ ఇస్ గ్రేట్. ఎందుకంటే మా జెన్జీస్కి ఆ టైంలో ఉన్న కల్చర్ కానీ, ఆ టైంలో ఉన్న రిచువల్స్ కానీ, ఆ టైంలో ఉన్న ఏదైతే కానీ మేము అసలు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేము. సో అలాంటి మంచి మూమెంట్స్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి కారణం కూడా కిరణ్ అబ్బవరం సారే. సో ఐ రియలీ థ్యాంక్ కిరణ్ అబ్బవరం సార్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ అండ్ ఆల్ ద కాస్ట్ అండ్ క్రూ హూ హ్యావ్ రియలీ డెడికేటెడ్ దెమ్సెల్వ్స్ టు దిస్ ఫిల్మ్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫీమేల్ యాక్టర్స్ కూడా మా కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్తో బాగా కోఆర్డినేట్ అయ్యి అడ్జస్ట్ అయ్యి మంచిగా ఈ ఫిల్మ్ని ఒక సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ టీవీ రామన్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి, ప్లీజ్. తిమ్మరాజుపల్లి టీవీ పెళ్లి సందడికి విచ్చేసిన ఆత్మీయ అతిథులకు, బంధుమిత్రులకు, మీడియా వారికి, ప్రేక్షక దేవుళ్లకు, అలాగే మా ప్రొడ్యూసర్ కిరణ్ అబ్బవరం గారి ఫ్యాన్స్ అందరికీ నమస్కారం సార్. ముఖ్యంగా నేను ఎన్నో ప్రీ రిలీజ్ ఈవెంట్స్కి అటెండ్ అయ్యాను సార్. నేను యాక్ట్ చేసిన ఈవెంట్స్ కూడా అటెండ్ అయ్యాను, కానీ ఇలా స్టేజ్ మీదకి పిలిచి మాట్లాడటం అనేది ఫస్ట్ టైం అండి. దానికి అవకాశం కల్పించినటువంటి మునిరాజు గారికి, తర్వాత కిరణ్ అబ్బవరం గారికి, వంశీ గారికి నేను జీవితాంతం రుణపడి ఉంటానండి. ముఖ్యంగా అప్పటి నుండి కలిసి పెరిగాం. అయినా నీ కష్టం ఈరోజు తిమ్మరాజుపల్లి టీవీగా ప్రజలందరూ ముందుకు వస్తుంది. నీకంటే ఎక్కువ నాకు సంతోషంగా ఉంది నువ్వు సక్సెస్ అయినందుకు. ప్రతిరోజు నాకు ఏదో ఒక స్టోరీ చెప్పేవాడు కాలేజీలో చదువుకునేటప్పుడు కూడా. సో నాకు తెలుసు ఇప్పుడు సక్సెస్ అవుతామని నాకు మనస్ఫూర్తిగా నమ్మకం ఉండేది. సో చాలా కష్టం. యాక్ట్ చేయలేదు, ఎప్పుడూ లేదు. కాకపోతే ఆ చిన్నప్పటి నుంచి నాటకాలన్నా, అంటే 10వ తరగతి లోపు నాటకాలు వేసేవాడిని స్కూల్లో. తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. ఆర్మీలో 20 years సర్వీస్ చేశాను. చెప్పు మహారాజా, ఆ ధనరాజు గారి గోడ కూలి నా మేక మీద పడి చచ్చిపోయింది మహారాజా. మంత్రి వెంటనే వెళ్ళి ఆ గోడని తీసుకురాము. చిత్తం మహారాజా. ఎందుకంటే మనం బయటకు చెప్పం, అదే అదేంటో అలా పుట్టాడు అని. మనం వెళ్ళి నలుగురితో చెప్తే అంత దరిద్రంగా ఉంటుంది. ఈ సినిమా కూడా అంతే. ఈ సినిమాలో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు మనసు పెట్టి పనిచేశారు. మనం చిన్నప్పుడు ఏదైనా సినిమాకి వెళ్తే నా పేరు అక్షయరామ్ కోటశెట్టి. నేను ఈ సినిమాకి డైరెక్టర్ పడుతుంది. సో ముందుగా కిరణ్కి చాలా థ్యాంక్స్ ఒకటి సరిపోదు, ఇది చాలా ఎక్కువనే. సో థ్యాంక్ యూ. అండ్ సుమారే స్టూడెంట్స్ వాళ్ళకు కూడా థ్యాంక్ యూ.
అండ్ మా CEO రాసే గారికి అండ్ మా ఎడ్యుకేషన్ అండ్ మా మదర్ అన్న అందరికీ థ్యాంక్ యూ అండ్ మై డార్లింగ్. ఒరే సతీశా, ఎక్కడున్నావురా? మన లింగరాజుపల్లి నుంచి బస్సు వేసుకొని రమ్మని చెప్పి నాకు చెప్పా. అందరు వస్తున్నారా? ఏంది ఏంది శారదాని బస్సు నుంచి దింపుతున్నా? ఒరే శారదాని బస్సు వచ్చి తర్వాత దింపుకుందాం, ముందు రారా, జనాలందరినీ తీసుకురారా. ఆ కిరణ్ గారు మనకి ఆడ వండి పెట్టారు అందరికి ఆ సినిమా గురించి. ఇక్కడ కూడా అలానే వండి పెడుతున్నారా, ఇస్తరాకుల్లో పంతులు పెట్టా మహానుభావుడు. రారా, ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది, రారా నాయనా, త్వరగా రా. జై శ్రీరామ్. చాలా ఆనందం ఉంది సార్. కిరణ్ సార్ ఇన్ దట్ ఆస్పెక్ట్ అండ్ సినిమా గురించి మాట్లాడాలంటే ఐ మేక్ ఇట్ షార్ట్ అండి. నిన్న ఫైనల్ ప్రోడక్ట్ చూసుకున్నాం, అవుట్ ఇచ్చే ముందు క్యూబ్లో. సినిమా చూస్తున్నంతసేపు ఫస్ట్ టైం వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ అవర్ సెల్ఫ్. ఓకే, మన తెలుగు సినిమాలో ఇలాంటి ఒక ప్రోడక్ట్ మన అందరం కలిసి ఒక 1 year అంతా సినిమా తీయడానికి ఇంత R&D అనేది ఏ ప్రొడక్షన్ ఇదో పార్ట్ అయినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సిమిలర్లీ మా ఫ్రెండ్ తేజ వెల్పుచార్ల ఇన్ ద US. మాట్లాడడం ఆపర్చునిటీ కిరణ్ గారు gave. Thank you so much. I want to thank my entire team. Camera ముందున్న వాళ్ళు, కెమెరా వెనకాల, behind everyone, every single person, because what we are celebrating today is because of our everyone's effort together అని నేను అనుకుంటున్నాను. అండ్ ఒక మగాడి సక్సెస్ఫుల్గా ఒక ఆడిదే వెళ్తుంది అంటారు. అలా చాలా మంది ఉన్నారు నా లైఫ్లో, కానీ ముఖ్యంగా ముగ్గురు గురించి మాట్లాడాలి. ఫస్ట్లీ మా అమ్మ నన్ను బాగా పెంచింది. అమ్మ నాకు మంచిగా ఓపిక నేర్పించావు, కష్టపడడం నేర్పించావు, దానివల్ల ఇక్కడ ఉన్నాను. థ్యాంక్స్ అమ్మా. సెకండ్, నా గర్ల్ ఫ్రెండ్, నా పార్ట్నర్, మా ఎవ్రీథింగ్ మాన్సలక్ష్మి. బేసిక్గా ఎందుకు చెప్తున్నా అంటే ఫస్ట్ ఈవెంట్లో పలికేస్తున్నాం. ఎస్, అండ్ ఇప్పుడు మా రాయలసీమ రాయచోటి రాజావారు మా కిరణ్ అపవరం గారిని కూడా సాధారణంగా వేదిక మీద ఆహ్వానం పలికేస్తున్నాం. ఒక రాజావారు, రాణి గారు, SR కళ్యాణ మండపం, కేరాం వంటి వరుస బ్లాక్ బస్టర్స్ తో చెప్పరా ఆ ఒక్క రియాక్షన్, వాళ్ళ స్మైల్, ఆ గ్లో, దట్స్ ఇనఫ్. లైక్ ప్రొడక్షన్ సైడ్ నుంచి అదే మాకు ఒక పెద్ద రివార్డ్. సో ఆ మూమెంట్ వస్తే నేను ఐ ఫీల్ లైక్ మా పర్పస్ ఫుల్ఫిల్ అయింది. కే ప్రొడక్షన్. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా పెద్దలకి, మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన ఆడియన్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఫస్ట్ టైం మా ఫ్యామిలీ వచ్చింది. అండ్ మా అన్న బ్లెస్సింగ్స్ అండ్ మా అమ్మ నాన్న బ్లెస్సింగ్స్. ఈరోజు అంటే ఇట్స్ నాట్ ఈజీ జర్నీ కదా. సారీ కానీ థ్యాంక్ యూ అండి అందరికీ. బికాజ్ ఇదిగో నా జర్నీ నాకు తెలిసి మీరు అందరూ దగ్గర నుంచి చూస్తూనే ఉన్నారు. ఐఎమ్ సో హ్యాపీ. మీ వల్లనే మీరు ప్రతి ఒక్క మెట్టు ఇదిగో ఇలా అరే కిరణ్ ఏదో చేస్తున్నాడు అని చెప్పి ఈరోజు ఇంత దూరం తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మా టీం వాళ్ళందరి గురించి నేను తర్వాత మాట్లాడతాను. ముని, థ్యాంక్ యూ ముని. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.